సిద్దిపేట మున్సిపాలిటీలో నిధులు దారి మళ్లుతున్నాయని సిద్దిపేట అఖిలపక్ష కౌన్సిలర్ రియాజుద్దీన్ బాలలక్ష్మి ఆరోపించారు. మున్సిపల్ నిధులను ఇష్టారీతిన బడ్జెట్ కేటాయింపులు చేస్తూ భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలో పాలకవర్గం సాధారణ సమావేశం ముగిసిన అనంతరం అఖిలపక్ష కౌన్సిలర్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎజెండాను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్ సంఘాలకు ప్రజల సొమ్మును ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. పట్టణంలోని 12వ వార్డులో ఓ ప్రజాప్రతినిధి తన సొంత వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు వేయించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాలనీలో రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సొంత పొలాలకు రోడ్లు వేయించుకోవడం ప్రజల టాక్స్ ను దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కలిసి నాటకాలు ఆడుతూ కోట్ల రూపాయలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కవిత, రాధ, శ్రీదేవి, పూర్ణిమ, కాంగ్రెస్ నాయకుడు స్వాకి ఆనంద్, బీజేపీ నాయకుడు కొత్తపల్లి వేణుగోపాల్ తో పాటు ఎల్లం తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ మీటింగ్ అయిపోయినాక వాళ్ళు ఎజెండా కూడా మొత్తం చదవకుండా ఏకపక్షంగా వహిస్తూ ఎజెండా కూడా చదవకుండానే వాళ్ళు ప్రాతినిధ్యం వహించని వాళ్ళ అగౌరవపరిచి కౌన్సిలర్ కూడా వాళ్ళ టేబుల్ ఎజెండా కూడా తీయకుండా కిందికి వచ్చి మాకు ఇప్పుడు కింద టేబుల్ ఎజెండా వేయడం జరిగింది. ఎజెండా కూడా కాలబెట్టడం జరిగింది. మనం మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఏకపక్షం వహిస్తూ కమిషనర్ గారు, ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్ గారు అక్కడ వాళ్ళ ద్వారానే ఏకపక్షంగా ఎజెండా ఆమోదించి ఎవరు కూడా ఏది మాట్లాడకుండా వాళ్ళు కౌన్సిల్ మీటింగ్ని ఖతం చేయడం జరిగిపోయింది. వాళ్ళ టేబుల్ ఎజెండా కూడా రాకుండానే వాళ్ళ ఇష్టార్థంగా చెప్పుకుని అలా ఏమి లేకుండా వాళ్ళ చెప్పిన రీతిలో రాసుకొని టేబుల్ ఎజెండా కింద ఇవ్వడం జరిగినది. మరియు ఇంకా ముఖ్యంగా ఏంటంటే మొన్న వచ్చిన అమృత్ ఫండ్లో కూడా మళ్ళీ అదే నర్సాపూర్ చెరువు పెట్టకుండా అదే ఎర్ర చెరువుకు మళ్ళీ కుమ్మడి చెరువుకే డబ్బులు పెట్టడం జరిగినది. మళ్ళీ మా సైడ్ ఉన్న నీళ్ళ కాలుష్యంలో గతంలో మిడుగుల సీనియర్ కాలం నుంచి నర్సాపూర్ సైడ్ ఎన్ని చెల్లు లోయిసా హాస్పిటల్ సైడ్ కానీ అటు కానీ ఎంతమంది నష్టపోయారు, ఎంతమందికి ఇబ్బంది అని ఆ కాలువ పని కూడా చేయకపోవడం, వాళ్ళ ఇష్టరాజ్యంగా ఎక్కడైతే వీళ్ళకి ఓట్లు కావాలో ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళ ఇష్టరాజ్యంగా వహించుకుంటూ వాళ్ళ ఇష్టవంతంగా పనిచేసుకోవడం జరుగుతుంది. సంఘాల పేరిట మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేయడం జరుగుతుంది. వ్యాయామశాలని వ్యాయామశాలల పేరిట మన మున్సిపల్ నిధులు పక్కదారి పట్టడం జరుగుతుంది. సిద్దిపేట అనేక వార్డులలో మోరీలు లేక, సీసీ రోడ్లు లేక, లైట్స్ లేక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళ ఇష్టారాధ్యంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అయి ఉండి కూడా మాపై మేము కనీసము మా మున్సిపల్ కౌన్సిల్లో మమ్మల్ని కనీసం మాట్లాడనియరు వాళ్ళు. మేము చెప్పేది కూడా వాళ్ళు వినరు. మేము ఏదన్నా చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. ఎజెండా చదవకుండా కూడా మేము మాట్లాడిన తర్వాత చదవమంటారు. ఆ తర్వాత అసలు మేము చెప్పేది వాళ్ళు పట్టించుకోరు. టేబుల్ ఎజెండా అంటారు. అది మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకొని అది టేబుల్ ఎజెండా వాళ్ళు పోయిన నెల కూడా ఇలాగే చేసిరు. ఈ ప్రతి నెల ఇదే తంతు జరుగుతుంది. వాళ్ళ ఇష్టానుసారంగానే ఎజెండా తయారు చేసుకోవడము, మనం ఒప్పుకోకపోయినా వాళ్ళు ఓకే చేసుకోవడము, ఇదే తంతు జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మాకు టేబుల్ ఎజెండా కిందికి తెచ్చేయడం జరిగింది. దాన్ని ఇంతకుముందే కాలబెట్టడం జరిగింది.